ఇవన్నీ పక్కన పెడితే ఆయన భార్య, ఇప్పుడు మన చిత్రంలో చూడొచ్చు, వివేకానంద రెడ్డి గారి యొక్క శ్రీమతి వైఎస్ సౌభాగ్యం. ఇక్కడ ఆయన భార్య సౌభాగ్యమ్మ పేరిట ఉన్న 7 ఎకరాలు మాయం. పులివెందుల పట్టణంలోని భూములు జగన్ హయాంలో ఇతరుల పేరిట బదలాయింపు. ఎందుకంత పగ? వివేకానంద రెడ్డి గారి కుటుంబం అంటే ఎందుకంత కక్ష అనేది ఇక్కడ చాలా పత్రికలు వచ్చింది. బట్ ఆ పత్రికలో కూడా ఈ విషయం రాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఇలాంటి విషయాలు బయటికి రానివ్వరు కాబట్టి. భర్త వైఎస్ వివేకానంద రెడ్డిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్ సౌభాగ్యమ్మ కుమార్తె సునీతకు మరో చేదు అనుభవం ఎదురైంది. పులివెందులో సౌభాగ్యమ్మ పేరిట 4 కోట్ల విలువైన 7 ఎకరాల భూములుండగా వాటిని ఇతరుల పేరిట బదలాయించారు. అంటే అగ్రిగోల్డ్ భూములు కూడా అది పెద్ద ఇష్యూ అయ్యి నడుస్తున్న నేపథ్యంలో అగ్రిగోల్డ్ వాటిని మళ్ళా రిజిస్ట్రేషన్ చేసేసి అమ్మేసిన దాఖలాలు ఈ రోజుకి ఎవరు మాజీ మంత్రి జోగి రమేష్ గారు సోదరుడు, జోగి రమేష్ గారు తనయుడు ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యి దాని మీద కేసు కూడా ఎదుర్కొంటున్నారు. బట్ అలాంటివే ఇచ్చినప్పుడు సొంత ఇలాఖాలో వాళ్ళు వేరే వాళ్ళ పేరిట భూములు బదలాయింపు రాసుకోవడం అనేది పెద్ద ఇదేం కాదు, కష్టం వాళ్ళకి. జస్ట్ సింపుల్ ఒక ఫోన్ కాల్తో అయిపోతుంది. గత ప్రభుత్వంలో అదే